శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. బ్రహ్మతో కలిమొర. అటు పిమ్మట పులస్సుడు తర్వాతి కథ కొనసాగించాడు. ఓ నారద, అలా దేవతలంతా స్వర్గం వదిలిపెట్టి బ్రహ్మ లోకానికి వెళ్ళిన తర్వాత బలి రాజేంద్రుడు ముల్లోకాలను ధర్మం తప్పకుండా పాలించాడు. జగత్తంతా కృతయుగంగా మారిపోవడం గమనించిన కలి భయంతో తన స్వభావానికి తగ్గట్టు సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మ కాళ్ళు పట్టుకున్నాడు. అక్కడ ఇంద్రాది దేవతలు రాక్షసులతో కూడి ఉన్న బ్రహ్మ తన తేజస్సుతో పరిసరాన్నంతా వెలిగింపచేస్తూ దర్శనమిచ్చాడు. బ్రహ్మ 2 పాదాలు పట్టుకొని ఆ కలి, ప్రభో రక్షించండి, బలి నా స్వభావాన్ని నాశనం చేశాడని గోలపెట్టాడు. అది విని ఆ మహాయోగి విరించి, పిచ్చివాడా, నీ ఒక్కడి స్వభావాన్నే కాదు, ఆ మహాబలి మొత్తం లోక స్వభావాన్ని నశింపచేశాడు. చూడడం లేదా? ఇదిగో ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, వాయువు, చివరకు సూర్యుడు కూడా ఎలా తేజస్సు కోల్పోయి కూర్చున్నారో చూడు. ఈనాడు ఆ ఒక్క సహస్రశీర్షుడు సహస్రపాదుడకు శ్రీహరి దక్క ఆ బలి అభ్యుదయాన్ని నిరోధించగలవాడి 3 లోకాల్లో మరొకడు లేడు. ఆ అవ్యయుడైన లక్ష్మీపతియే ధర్మనిరతుడైన ఆ బలిచక్రవర్తి రాజ్యం, భూలోకం, స్వర్గం, సంపద, కీర్తి అన్నీ హరించగల సమర్థుడని చెప్పగా విని ఆ కలి దీనవదనాలతో ఉన్న ఇంద్రాది దేవతలను చూసి చేసేది లేక విభీత కారణ్యానికి వెళ్ళాడు. నారద, అలా కలి వినిర్గమించిన తర్వాత 3 లోకాల్లో కృతయుగం వ్యాపించగా చాతుర్వర్ణాల వారిలోనూ ధర్మం 4 పాదాలా నిలిచింది. అహింస, తపస్సు, సత్యం, శౌచం, ఇంద్రియ నిగ్రహం, దయా, దానం, అక్రౌర్యం, సేవ, త్యాగరూపాలైన యజ్ఞకర్మలు సర్వత్రా వెల్లివిరిశాయి. బలవంతుడైన బలి కలినే కృతయుగంగా మార్చేశాడు. ద్విజులు స్వధర్మ నిరతులై తమ ఆశ్రమ ధర్మాల్లో స్థిరులైపోయారు. నరపతులు అప్రమత్తులై ప్రజాపాలనం చేయసాగారు. అలా ముల్లోకాలు ధర్మంలో స్థిరపడి నిలవడంతో వరధాత్రి అయిన త్రిలోకలక్ష్మి ఆ దానవేశ్వరుని కడకు వెళ్ళింది. ఇంద్రుని వదిలి తన వద్దకు వచ్చిన ఆ లక్ష్మిని చూసి బలి, అమ్మా, నీవెవరు, ఎందుకు వచ్చావని ప్రశ్నించాడు. ఆ బలి మాటలు విని కమలాల మాల ధరించిన ఆ లక్ష్మీదేవి ఇలా అన్నది, ఓ బలి, నేనెవరైనది రానినైనా నేను విధిలేక నీ వద్దకు ఎందుకు వచ్చింది చెబుతున్నాను వినుము. అప్రమేయ బలశాలి అయిన చక్ర గదాధరుడు ఇంద్రుని వదిలి వెళ్ళిపోవడంతో నేను నీ వద్దకు వచ్చాను. ఆ జనార్దనుడు సౌందర్యవంతులైన 4 యువతులను నిర్మించాడు. వారిలో ఒకతే తెల్లని రూపంతో తెల్లని వస్త్రాలు, తెల్లని మాలలు, పరిమళ ద్రవ్యాలు ధరించి సత్వగుణ ప్రధానయ్యి తెల్లని ఏనుగు మీద ఆసీనురాలై ఉంటుంది. 2వ యువతి రాజసగుణ ప్రధానయ్యి ఎర్రని దేహకాంతితో ఎర్రని వస్త్రాలు, పూలమాలలు, ఎర్రని చందన లేపనాలు ధరించి ఎర్రని అశ్వాన్ని ఎక్కి ఉంటుంది. తామస గుణాశ్రయురాలైన 3వ ఆమె పసుపచ్చని శరీర కాంతితో పీతాంబరం, పీతమాల్యాలు, పీత గంధాను లేపనం ధరించి బంగారు రథం మీద ఉంటుంది. 4వ రమణి త్రిగుణాత్మకరాలై నీలవస్త్ర, నీలమాల్య, నీలగంధ లేపనం ధరించి నల్లని వృషభం మీద శోభిస్తూ ఉంటుంది. వీరిలో సత్వగుణాత్మిక శ్వేతవర్ణంలో శ్వేత గజారూఢయై ఉన్న సరస్వతి విరించి చంద్రుడు ఆయన అనుచరుల కడకు వెళ్ళి చేరింది. రక్తవర్ణంతో రక్తవస్త్రాదులతో ఎర్రని గుర్రం మీద విరాజిల్లే రజోగుణాత్మికను దేవరాజైన ఇంద్రునికి మనవుకు ఆయనలాంటి వారలకు ప్రదానం చేశాడు. పీతాంబరాన్ని ధరించిన కనకస్యందనం మీద నుండే సుందరిని ప్రజాపతులకు, శుక్రాచార్యులకు, వైశ్యులకు ఇచ్చాడు. నల్లని 9 కాంతితో నీలవస్త్రాదులు ధరించి నీలవృషభాన్ని ఎక్కిన 4వ ఆమెను దానవులు, నిరుతులు, విద్యాధరులు, శూద్రులు గ్రహించారు. బ్రాహ్మణులు శ్వేతవర్ణాంగిని సరస్వతి అని పిలుస్తూ బ్రహ్మతో కలిసి యజ్ఞయాగాల్లో మంత్రాలతో స్తోత్రం చేశారు. ఓ దైత్యశ్రేష్ఠ, రక్తాంబరధారిణిని క్షత్రియులు జయలక్ష్మి అని పేర్కొని మనవు ఇంద్రుడు ఆదిగా గలవారులా యశస్విని కొనియాడుతూ ఉంటారు. బంగారు కాంతిగల సుందరిని వైశ్యులు, ప్రజాపతులు, శుక్రుడు, లక్ష్మి అనే పేరుతో ఆరాధిస్తారు. దైత్య విద్యాధర శూద్రాదులు నీలవర్ణాంగిని శ్రీదేవి అంటూ భక్తితో స్తోత్రం చేస్తారు. ఆ విధంగా ఈ శంఖచక్ర గదాధరుడు ఆ 4గురిని వేర్వేరుగా విభజించాడు. అక్షయాలైన నిధులు ఈ 4 నిన్నాశ్రయించి ఉన్నాయి. ఈ ప్రకారం ఇతిహాస పురాణాలు, వేదాలు, వేదాంగాలు 64 కళలు శ్వేతకు సంబంధించినవి, మహాపద్మనిధిగా రూపొందినవి. వెండి, బంగారాలు, ముత్యాలు, రథాశ్వ గజభూషణాలు, శస్త్రాస్త్రాధికాలు, వస్త్రాలు పద్మనిధి అను పేర రక్తవర్ణాంగికి చెందినవి. గో మహిష సంతతులు, ఖర ఉష్ట్రాదులు, భూమి, ఔషధులు,
పశువులు పీతకు చెందిన మహానీల నిధిలోనివి. ఈ జాతులన్నింటికీ చెందినవి ఇంకా మిగిలి ఉన్నవి అన్నీ కలిసి నీలవర్ణాంగికి చెందినవై శంఖనిధిగా పరిగణించబడతాయి. ఓ దానవ వీర, ఈ 4 శ్రేణులకు చెందిన మానవుల ప్రత్యేక లక్షణాలు ఇక తెలుసుకొనుము. సత్య శౌచ నిరతులై మఖ దానాది క్రియల్లో వినోదించే నరులు మహాపద్మనిధిని ఆశ్రయించేవారు. దర్పం అభిమానాలతో యజ్ఞాలు చేస్తూ స్ఫురద్రూపులై ఉదారంగా దక్షిణలొసగచూ సర్వసామాన్య సుఖాలు అనుభవించేవారు పద్మనిధికి చెందినవారు. మహానీలనిధికి చెందిన నరులు సత్యాలు అసత్యాలు పలుకుతూ దానం చేయుటలోను సంపాదనలోను ఆసక్తి కలవారే న్యాయ అన్యాయపరులై ఉంటారు. ఇక శంఖనిధికి సంబంధించిన వారు నాస్తికులు, శౌచహీనులు, కృపణులు, భోగ విముఖులై చౌర్య అనృతాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. ఓ బలి, ఈ నిధులకు చెందిన మానవుల స్వరూప స్వభావాలు చెప్పాను. ఆ 4 యువతుల్లో రజోప్రధానం కలిగిన జయశ్రీ అను దానను నిన్ను ఆశ్రయించవచ్చి తిని. సాధుజనులను మోహించిన నా ప్రతిజ్ఞ ప్రకారం నేను శౌర్య నిధులను వారిని తప్ప నపుంసకుల ఎడ కన్నెత్తి కూడా చూడను. శౌర్యంలో నీతో సమానుడు కానీ నిన్ను మించినవాడు కానీ ముల్లోకాలలో ఎవడూ లేడు. నీ బలాధిక్యాన్ని చూచి మురిసిపోయి వచ్చాను. యుద్ధంలో విక్రమించి ఇంద్రుని సైన్యం నిర్జించిన మహావీరుడవు. ఏవంగుణ సంపన్నుడవైన నీ అపూర్వ సత్వం, సర్వాధిక మాన్విత సౌందర్య వీర్యాలు చూచి పరమప్రీతితో నీ వద్దకు వచ్చాను. దైత్య శిరోమణి, హిరణ్యకశిపుని వంగడంలో జన్మించిన నీవిలాంటి ఘనకార్యాలు చేయడంలో ఆశ్చర్యం ఏమాత్రమూ లేదు. నీ ప్రపితామహుడైన దివిజుడు కూడా పరులు అపహరించిన త్రైలోక్య రాజ్యలక్ష్మిని శత్రు నిర్మూలనం గావించి విక్రమించి వశపరుచుకున్నాడు. ఈ విధంగా దానవేంద్రుడగు బలికి తన విషయం వివరించి సర్వత్రా వెలుగు వెన్నెలు వెదజల్లుతో ఆ చంద్రముఖియగు జయలక్ష్మి ఆ చక్రవర్తి ఇంటిలో ప్రవేశించి విభూతులు ప్రదర్శించింది. వెంటనే హ్రీ, శ్రీ, ధీశక్తి, ధృతి, కీర్తి, ప్రభ, మతి, క్షమ, ఐశ్వర్యం, విద్య, నీతి, దయ, శృతి, స్మృతి, యశోమూర్తి, శాంతి, క్రియాశక్తి, తుష్టి, పుష్టి, రుచి, సత్వాశ్రయాలైన ఇతర మంగళకర సిద్ధులన్నీ బలి అండచేరి సుఖంగా విశ్రమించాయి. సద్బుద్ధి సుబుద్ధి అయిన ఆ మహనీయుడగు బలి రాజేంద్రుడు అలా సకల విభూతులు తన్ను ఆశ్రయించగా మృదుభాషి, మధురభాషి, సత్యభాషి తపోయజ్ఞాలు చేస్తూ భూరి దానాలు చేస్తూ తన వారిని రక్షించుకుంటూ త్రిలోక పాలనం గావించాడు. మహర్షి, ఆ దానవేంద్రుని ఆదర్శ పరిపాలనలో ప్రజలు ఆకలి దప్పికలు ఎరగరు. దైన్య మాలిన్యాలంటూ ఎక్కడా లేవు. మానవ సమాజమంతా నియమపాలనం చేస్తూ ధర్మవిహితంగా సుఖాలు అనుభవిస్తూ ద్విగుణీకృతమైన శోభతో విరాజిల్లింది. ఇంద్రుని బ్రహ్మలోక సందర్శనం. నారద తన త్రిలోకాధిపత్యం రాక్షసుల పాలైపోగా మొగం వ్రేల చేసుకొని దేవతలతో కలిసి ఇంద్రుడు బ్రహ్మసదనానికి వెళ్ళాడు. అక్కడ పద్మోద్భవుడైన బ్రహ్మను ఋషి సమూహాన్ని తన తండ్రి అయిన కశ్యప మహర్షిని చూసి వారందరికీ తల వంచి ప్రణామాలు గావించి ఇలా విన్నవించాడు. పితామహ, నా రాజ్యాన్నంతటినూ బలిదైత్యుడు బలపూర్వకంగా అపహరించాడు. అది విని చతుర్ముఖుడు, అది అంతా నీ స్వయంకృతాపరాధ ఫలితమే అనగా శక్రుడు, భగవాన్ నేను చేసిన దోషమేమో సెలవియ్యండి అనగా అచటనే ఉన్న కశ్యపుడు, అది భ్రూణహత్య పాపం, దితి గర్భస్థ పిండాన్ని నీవు ముక్కలు గావించిన పాపఫలమని మందలించగా ఆ పురంధరుడు, ప్రభు ఆమె అశుచిగా ఉన్నందుననే గర్భనాశనం సంభవించిందని బదులు చెప్పగా కశ్యపుడు, అశౌచం వల్ల గర్భానికి దాసత్వం కలిగింది. అయితే నీవు ఆ దాసుని కూడా వజ్రంతో సంహరించావు కదా అనగా ఖిన్నుడై బ్రహ్మతో ఇంద్రుడిలా మొరపెట్టాడు. ప్రభు, అపరాధం జరిగింది. ఆ పాపానికి పరిహారం ప్రాయశ్చిత్తం సెలవియ్యండి. ఇంద్రుని ప్రార్థన విని బ్రహ్మ, కశ్యపుడు, వశిష్ఠుడు ఇంద్రునికి అతనితో పాటు జగత్తుకు మేలు కలుగున్నట్లు హితం చెప్పారు. సహస్రాక్ష, శంఖచక్ర గదాధరుడు పురుషోత్తముడు ఒక మాధవుని శరణు వేడుకొనము. ఆయన నీ శ్రేయస్సుకై తగిన ఉపాయం చెప్పగలడు. గురుజనుల అహితవచనం విని ఇంద్రుడు స్వల్పకాలంలో అధిక అభ్యుదయం సాధించుట ఎక్కడ వలనపడనో తెలుపమనగా ఆ మహర్షులు అది మర్త్యలోకంలోనే సాధ్యమని చెప్పాను. అలా బ్రహ్మ, కశ్యప, వశిష్ఠులు చెప్పిన సలహా విన్న తక్షణమే ఇంద్రుడు భూలోకానికి చేరుకున్నాడు. కాళింజర క్షేత్రానికి ఉత్తరాన, హిమవత్ పర్వతానికి దక్షిణాన, కుశస్థలికి తూర్పున, వసుపురానికి పశ్చిమాన గల ఆ పవిత్ర క్షేత్రంలో పూర్వరాజవరుడైన గయుడు సదక్షిణ
అధికంగా 100 అశ్వమేధ యజ్ఞాలు, నరమేధ యజ్ఞాలు 100, 1000 రాజసూయ యాగాలు గావించాడు. అంతేకాదు ఆ గయుడు ఆ ప్రదేశాన దేవతలకు, అసురులకు దుష్కరమైన మహామేధమనే యజ్ఞం చేశాడు. ఆకాశరూపి మురమర్ధనుడు అయిన అవ్యక్తరూపి విష్ణువు ఆ ప్రదేశాన గదాధరుడుగా వెలిశాడు. ఆ ప్రదేశం భయంకరమైన పాపవృక్షాలను కూల్చే కుఠారంగా ప్రసిద్ధిగాంచింది. వేదశాస్త్ర వర్జితులైన ద్విజులు కూడా ఆ ప్రదేశాన్ని సేవించి బ్రహ్మతో సమానులవుతారు. ఒక్క పర్యాయమైనా అక్కడ శ్రద్ధగా పిండదానంతో పితృపూజ చేస్తే అది మానవులకు అక్షయమైన మహామేధ యజ్ఞ ఫలాన్నిస్తుంది. దేవ ఋషికన్య అయిన మహానది జలరూపంలో హిమగిరి వైపు ప్రవహిస్తూ ఆ ప్రదేశాన తన దర్శన, స్నాన, జల ప్రాసనాదులచే జగత్తులోని పాపాలన్నింటినీ క్షాళనం చేస్తూ ఉంటుంది. ఇంద్రుని తపస్సు, గదాధర దేవుని ప్రత్యక్షం. ఆ ప్రదేశానికి వెళ్ళి ఇంద్రుడు మహానది అద్భుత తీరాన గదాధరుని ఆరాధించుటకై ఆశ్రమం ఏర్పరచుకొని నిలిచిపోయాడు. ప్రతిదినం ఉదయాన్నే నదిలో స్నానం చేసి నేల మీద శయనిస్తూ అయాచితంగా లభించింది ఏదైనా ఉంటే రోజుకొక పర్యాయం భుజిస్తూ ఆ సహస్రాక్షుడు గదాధరుని ఆరాధనలో తపించాడు. ఇంద్రియాలను అన్నింటినీ అదుపులో ఉంచుకొని కామక్రోధాలు విడిచి అలా 1 సంవత్సర కాలం తపస్సు చెయ్యగా, ఓ నారద, గదాధర దేవుడు సంతోషించి వాసవునితో ఇలా అన్నాడు: ఇంద్ర, నేను ప్రీతుడనయ్యాను. నీ పాపాలన్నీ ఇప్పటికి తొలగాయి. వెళ్ళుము. త్వరలోనే పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందుతావు. నీకు శ్రేయస్సు కలుగునట్లు ప్రయత్నం చేస్తాను. ఇలా వరమిచ్చి గదాధరుడు వెళ్ళిన తర్వాత ఇంద్రుడు ఆ మనోహరమైన నదిలో స్నానం చేసిన తర్వాత ఆయన పాపాలతో పుట్టిన మానవులలో కొందరు ఆయన్ని సమీపించి మాకు హితోపదేశం చెయ్యమని అర్థించారు. అలా వచ్చిన క్రూరకర్ములైన పులిందులని, ఆ కిరాతలను చూసి శక్రుడు ఇలా అన్నాడు: మీరు నా పాపఫలంగా జన్మించారు. ఓ పులిందులారా, ఈ హిమాద్రి కాళింజరాలనే ప్రముఖ పర్వతాల మధ్య దేశాన్ని నివాసంగా చేసుకొని జీవించండి. అలా పులిందులను ఆదేశించి పాపముక్తుడైన ఆ వాసవుడు సురసిద్ధ యక్షాదుల పూజలు అందుకుని ధర్మభూమి అయిన తన తల్లి ఆశ్రమానికి వెళ్ళాడు. తల్లి అయిన అదితిని చూసి శిరస ప్రణామం చేసి తామరపూలలో భాగానికి వలె మృదువుగా ఎర్రగా ఉన్న ఆమె పాదాలను కన్నులకు అద్దుకుని తన తపస్సు విషయాన్ని నివేదించాడు. ఆమె అసురపూరిత నయనాలతో కుమారుని కౌగిలించుకొని శిరస్సు మూర్కొని తపస్సుకు కారణమేమని ప్రశ్నించగా, ఆ శక్రుడు బలిదేచునితో యుద్ధంలో ఓడిపోయి రాజ్యం కోల్పోవడం అంతా వివరించాడు. దితి కుమారుల చేత పరాభవించబడిన తన దుర్దశకు ఆ సాధ్వి దుఃఖంతో కుంగిపోయి ఆద్యంతరహితుడు వరేణ్యుడు అయిన విష్ణుని ఆశ్రయించి శరణ పొందింది. అది విని నారదుడు: ఓ మహర్షి, ఆ దేవమాత ఏ ప్రదేశంలో చరాచర సృష్టికర్త పురాణ పురుషుడు అనంతుడు అయిన హృషికేశుని ఆరాధించింది చెప్పండని అర్థించాడు. అందుకు పులస్త్యుడు ఇలా చెప్పాడు: నారద, తన పుత్రుడు ఆ విధంగా బలిచేతిలో ఓడిపోయి దీనుడై ఉండుట చూసి ఆ అదితి మాఘశుద్ధ సప్తమి పవిత్ర దినాన తూర్పున ఉదయించిన త్రిదశాధిపతిని దర్శించి మౌనం పాటించి నిరాహార అయి తపోదీక్ష వహించింది. ఆ జగచ్చక్షువును ప్రసన్నురాలై అదితి చేసిన వాసుదేవస్తుతి. అదితి ఇలా స్తోత్రం చేసింది: దివ్య కమలాల గర్భస్థ శోభను పరిహసించు సౌందర్య నిధి నీకు జయమగుగాక. సంసార తరువును ఛేదించు కుఠారమా నీకు జయమగుగాక. పాపాలనే కట్టెల ప్రోవును భస్మం గావించు అగ్నిదేవ నీకు జయమగుగాక. పాప సంఘాలను నిరోధించు ప్రభు నీకు జయము జయము. దివ్య విగ్రహుడు వగునో భాస్కర, సూర్యమండలాంతర్వర్తి నారాయణ నీకు నమస్సులు. త్రిలోక ఐశ్వర్య నిధి నీకు ప్రణామం. ఈ చరాచర జగత్తుకంతకు నీవే మూలం. సర్వేశ్వరుడవు ఓ విశ్వమూర్తి, నన్ను కాపాడము. జగన్మయుడవు జగత్పతివి అయిన నీ వల్లనే ఇంద్రుడు సర్వస్వం కోల్పోయి శత్రువులచే పరాభవం పొందాడు. అందుచేత నేను నీ మరుగున చేరాను, నన్ను రక్షించము. ఇలా స్తోత్రం చేసి ఆ దేవమాత శ్రీమన్నారాయణుని ప్రతిమను రక్త చందనాలతో అలంకరించి కరవీరమాలతో పూజించి ధూపదీపాదులచే అర్చించి అర్జ సమ్మిశ్రితమైన సాల్యన్నం నైవేద్యం చేసింది. ఇంద్రుని క్షేమానికై ప్రభువును స్తుతిస్తూ ఆ దేవజనని నిర్జలోపవాసం గావించింది. 2వ రోజు విధివిహితంగా స్నాన పూజాధికాలు నిర్వర్తించి బ్రాహ్మణులకు స్వర్ణం, తిలలు, అమృతం దానం చేసి ప్రణామం గావించింది. అంతట సంప్రీతుడై ఘృతార్చి అయిన
సూర్యనారాయణుడు సూర్యమండలాల నుంచి వెలువడి ఆ దక్షకుమారి ఎదుట నిలిచి ఇలా అన్నాడు: ఓ దాక్షాయిని, నీవు గావించిన వ్రతానికి సంతోషించాను. నా ప్రసాదం వల్ల నీ కోరిక నెరవేరుతుంది. ఓ దేవజనని, నీ పుత్రులకు వారి రాజ్యం ఇస్తాను, సందేహించవద్దు. నీ కడుపున పుట్టి దైత్యులను నిర్మూలిస్తాను. వాసుదేవుని మాటలకు గడగడా వడకుచో ఆ అదితి ఆ జగన్మూర్తితో ఇలా అన్నది: ప్రభో, స్థావర జంగమ సృష్టిని ఉదరంలో పెట్టుకుని దుర్ధరుడుగా ఉండే నిన్ను నేను ఎలా కుక్షిలో ధరించగలను? తండ్రి జగన్నాథ, ముల్లోకాలు ధరిస్తూ పర్వత సమూహ సహితమైన సాగర సప్తకాన్ని పొట్టలో నింపుకున్న నిన్నెవరు భరించగలరు? కాబట్టి ఓ జనార్దన, నాకు కష్టం కలగని విధంగా ప్రయత్నించు. శక్రుని మరలా నీవన్నట్లు నేను దేవతలకు అసురులకు దుర్ధరుడని అయినప్పటికీ నీ కడుపుననే పుడతానమ్మా. యోగబలంతో నన్ను ఈ లోకాలను, పర్వతాలను, కశ్యపునితో సహా నిన్ను కూడా కలుపుకుని నీ కడుపులో నుండి జన్మిస్తాను. దిగులు పడవద్దు. నీకెలాంటి కష్టము కలగనీయనమ్మా. నేను నీ గర్భాన జనించుట చేతనే రాక్షసలోకమంతా నిర్జీవమైపోతుంది, సందేహించకుము అని చెప్పి ఆ విధంగా ఆ దేవమాతను ఊరడించి ఆ శత్రుమర్ధనుడు ఆమె గర్భంలో తన సమస్త తేజం యొక్క సూక్ష్మాంశంతో ఇంద్రుని హితార్థమై ప్రవేశించాడు. ఓం శాంతి శాంతి శాంతి.